హే ఫ్రెండ్స్, మేము పచ్చి అనపకాయలు సీజన్ అప్పుడండి పితికి పప్పు అంటారు కదండి, అలా పితికి ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటాము. అది ఈరోజు మీకు చూపిస్తాం. అట్లనేసి చూస్తున్నాను కర్రీ ఎలా చేయాలనేసి. బాగా ఎండపెట్టుకునేసి ఇలా స్టోర్ చేసి పెట్టుకోవాలండి. ఇది మిక్చర్ కూడా చేసుకోవచ్చు మామూలుగా, కానీ కర్రీస్కి మళ్ళీ సీజన్ వరకు ఉండాలనేసి ఇలా పితికి పెట్టి చేసుకుంటాము. సో ఈ గింజలు అయితే తీసేసుకున్నాను. ఇది ఆలు వేసి కర్రీ చేసుకుందాము. దోశకి అయితే సూపర్గా ఉంటుందండి, టిఫిన్స్ ఐటమ్స్కి. సో ఈరోజు దోశకి అనేసి మా ఆయన తిని చేయమన్నారు, చేద్దాం రండి. ఆలు ఇది వేసి అయితే ఇలా ఉడకపెట్టి పెట్టేసుకున్నాను. కొద్దిగా సాల్ట్ పసుపు వేసి ఉడకపెట్టి రెడీ పెట్టుకున్నాను. మసాలా అనేది రెడీ చేసుకున్నానండి. ఏమి లేదు, ఆనియన్, టమాటో, పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డ, అల్లం వేసి ఇలా లైట్గా ఫ్రై చేసి దీన్ని పేస్ట్ చేసేసుకుందాము. దీన్నైతే పేస్ట్ అయితే చేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు తిరగపాత పెట్టుకుంటే సరిపోతుంది. ఫ్రై చేసాం కదండి, అదే బాండ్లీకి ఆయిల్ అయితే వేసేసుకుందాము. సో కొద్దిగా ఆయిల్ అయితే సరిపోతుంది కర్రీ కాబట్టి. ఇది కర్రీకి వడియాలు అయితే వేసేసుకుంటున్నాను. యూజువలీ నేను వడియం అయితే యూజ్ చేస్తానండి కర్రీస్కి. సో ఇది కాసేపు చిటపటలాడిన తర్వాత కరివేపాకు అయితే వేసేసుకుందాము. ఇది కాస్త చిటపటలాడిన తర్వాత మసాలా అయితే వేసేసుకుంటున్నాను. సో ఈ మసాలా అనేది కాసేపు బాగా ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. మసాలా వేగేటప్పుడే స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. మసాలా స్మెల్లే అదృష్టండి అసలు. ఇది చికెన్ ఎక్కడ పడి ఉండాలి, అంత టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది. మసాలా అయితే వేగిందండి బాగానే. ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకుందాం. కొద్దిగా పసుపు, కొద్దిగా కారం పొడి యాడ్ చేద్దాం, ధనియాల పొడి. అంతే అండి, ఇంకేం మసాలా వేయను. ఫ్రై చేసుకుందాం. సో మసాలా అయితే రెడీ అయిపోయింది. ఏముందో వాటర్ అంతా పడేయనండి, అలానే వేసేసుకుందాము. సో ఇది కాసేపు ఎక్కువసేపు ఉడకాల్సిన పని లేదు, తొందరగానే ఉడికిపోతుందండి. సో అంతే, వేసి బాగా కలిపెట్టుకొని ఒక 10 మినిట్స్ దీన్ని మసాలా అంతా పట్టాలి కదా, పెట్టేసుకుందాం సిమ్లో. సో కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూస్తేనే చాలా యమ్మీగా ఉంది కదండి. అంతే అండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. మనం సర్వ్ చేసుకోవడమే ఉన్నది. సో చూడ్డానికి ఎమ్మీగా ఉంది కదా. మా ఆయన అయితే వెయిటింగ్ తినడానికి. దోశ అయితే రెడీ అయిపోయింది. సో సర్వ్ చేసేసుకొని తిందాం. అంతే ఫ్రెండ్, మీకు ఎలా నచ్చిందో మా పితికి పప్పు కూర కామెంట్ అండ్ లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.